ఆషాఢంలో గోరింటాకు కథ వింటే మీ భర్త సంపాదన రెట్టింపు. ప్రతి ఒక్కరూ వినండి. ఆషాఢ మాసం రాగానే ఆడపిల్లలు గోరింటాకును పెట్టుకుంటారు. ఈ నెలలో ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోరింటాకు కథ వినాలి. ఎవరైతే గోరింటాకు కథను జన్మ కథను వింటారో అలాంటి వారికి పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్త్రీలకు దీర్ఘ సుమంగళి భాగ్యం భరించడంతో పాటు తన భర్త సంపాదన కూడా పెరిగిపోతుంది. ఈ ఆషాఢంలో తప్పనిసరిగా వినాల్సిన చాలా శక్తివంతమైన గోరింటాకు కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో అందరూ కూడా జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అంతాను పూర్తిగా అర్థమవుతుంది. ఆడవారి సౌభాగ్యానికి గుర్తే గోరింటాకు. గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటి ఆకు. మన హిందూ పురాణాల ప్రకారం చిన్న వయసులో ఉన్న పార్వతీదేవి తన స్నేహితులందరితో కలిసి ఆడుకుంటానికి అడవిలోకి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆ అడవిలో పార్వతీదేవి రజస్వల అయింది. పార్వతీదేవి రజస్వల అయినప్పుడు ఒక రక్తపు చుక్క నేలపైన పడింది. అలా పడగానే వెంటనే అక్కడ నుండి ఒక పచ్చని మొక్క మొలిచింది. ఈ వింతను చూసిన పార్వతీదేవి స్నేహితులు ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి పార్వతీదేవి తండ్రికి చెప్పారు. పార్వతీదేవి తండ్రి పేరు పర్వతరాజు. ఈ విషయాన్ని విన్న తర్వాత రాజు తన భార్యతో కలిసి వెంటనే ఆ మొక్కను చూడడానికి అడవికి వెళ్ళాడు. ఆ మొక్కను చూస్తూ ఉండగానే ఒక పెద్ద చెట్టుగా పెరిగిపోయింది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులను కోస్తుంది. ఆకులు కోసిన వెంటనే పార్వతీదేవి చేతి వేళ్ళు చాలా ఎర్రగా పండిపోతాయి. ఇది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురి చేతులు కందిపోయాయని ఎంతో బాధపడతాడు. అప్పుడు పార్వతీదేవి నా చేతులకు ఎలాంటి నొప్పి కలగలేదు నాన్న, కానీ నా చేతులకున్న ఎరుపుదనం ఎంతో అందంగా ఉందని పార్వతీదేవి తన తండ్రికి చెబుతుంది. అప్పుడు పర్వతరాజు ఆ చెట్టుకి గోరింటాకు అని పేరు పెట్టి ఇక నుండి స్త్రీల సౌభాగ్యానికి గుర్తుగా ఈ మానవ లోకంలో గోరింటాకు ఎంతో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు. గోరింటాకు ఇంత ప్రాధాన్యత కల్పించినప్పుడు కుంకుమకు ఒక పెద్ద సందేహం వచ్చిందట. పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, కానీ ఇప్పటి నుండి ఆడవాళ్ళు కుంకుమ పెట్టుకోకుండా పాపెట్లో గోరింటాకు పెట్టుకుంటారేమోనని పార్వతీదేవితో కుంకుమ అంటుందట. అప్పుడు పార్వతీదేవి ఈ గోరింటాకు కేవలం చేతులకు అలాగే కాళ్ళకు మాత్రమే పడుతుందని, ఆడవారి నుదుటిన గోరింటాకు పండదని పార్వతీదేవి చెప్పిందట. ఇక కొన్ని పురాణాల ప్రకారం పార్వతీదేవి రజస్వల అయినప్పుడు ఈ గోరింటాకు పుట్టింది కాబట్టి ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే గర్భాశయ దోషాలన్నీ తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా నెలసరి సమయంలో బాధపడే ఆడవారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోండి. నెలసరి వచ్చే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఇక మనలో చాలామంది ఇంటి దగ్గర గోరింటాకు చెట్లను పెంచుకుంటూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్లను పెంచకూడదు. గోరింటాకు చెట్లను పెంచేవారు మీ ఇంటి కాస్త దూరంగా పెంచుకోండి. ఇక ఆడవారి పాపెట్లో లక్ష్మీదేవి నివసిస్తుందట. కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లలో ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటుంది. బొట్టు లేని ఆడపిల్ల ముఖం అలాగే ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు వివరించారు. గోరింటాకు ఒక అలంకరణ మాత్రమే కాకుండా గోరింటాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోరింటాకుకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇక సైన్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోతుంది. ఈ వాతావరణ మార్పుల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఒంట్లోని వేడిని తగ్గించి మన శరీరాన్ని చల్లబరిచి రోగాల బారిన పడకుండా చేస్తుంది. ఆడవారి అరచేతి మధ్యలో గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటే నిలసర సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. గోరింటాకులో ఉన్న ఔషధ గుణాలు పిప్పి, గోళ్ళని అలాగే గోరు చుట్టుని రాకుండా నివారిస్తుంది. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ప్రతి నెలకు ఒకసారి తలకు గోరింటాకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా బాగా పెరుగుతుంది. అలాగే చుండ్రు తగ్గిపోతుంది. తలనొప్పి, కడుపు నొప్పి, కాలిన గాయాలు ఇలా ఏ సమస్య వచ్చినా సరే ఆ ప్రదేశంలో గోరింటాకు రాస్తే నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయట. ఇక ఆడపిల్లలకి ప్రసవం కాగానే గోరింటాకును చిన్న ముద్దగా నూరి బాలింతకు మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ సమస్యలన్నీ నయమవుతాయి.
స్త్రీల సౌభాగ్యాన్ని గోరింటాకు ఒకటే కాదు, పెళ్ళైన ఆడవాళ్ళు మట్టి గాజులను వేసుకుంటే తన భర్తకి ఎలాంటి కీడు సంభవించదు. ప్రతి శుక్రవారం స్త్రీలు చేతులు నిండుగా గాజులు వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నింపేస్తుంది. ఇక ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మట్టి గాజులను తెచ్చుకోవాలి. పుట్టింటి నుండి మట్టి గాజులు తెచ్చుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా పెళ్ళైన ఆడవాళ్ళు కాలికి వెండి మెట్లను ధరిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆడపిల్ల గోరంటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని మన అమ్మమ్మలు చెబుతూ ఉండేవారు. అయితే పార్వతీదేవి స్వరూపమైన గోరింటాకు పెట్టుకుంటే పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త తోడుగా వస్తాడు. ఇక పెళ్ళైన ఆడవారికి వైదవ్యం రాకుండా సుమంగళి యోగం సిద్ధిస్తుంది. కేవలం ఆషాఢ మాసంలోనే కాకుండా శుభకార్యాలకు అలాగే పండుగల సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోరింటాకు నెలకొకసారైనా సరే ఆడవారు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆడవారి చేతులు అలాగే కాళ్ళు ఎప్పుడు తడిలోనే ఉంటాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆషాఢం గోరింటాకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్లు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోరింటాకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మరి మీరు పెట్టుకున్నారా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు? పెట్టుకుంటే కామెంట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.